అమిత్ షాపై ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నారో బయట పడాల్సిందేనన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అబద్ధపు పునాదులపై రేవంత్, రాహుల్ చరిత్ర ఉందని విమర్శించారు. అప్పుడు ప్రచారాలతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మరోసారి ఇలాంటి ఫేక్ వీడియోలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి, కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు, కాబట్టే ప్రజలు విశ్వసించడం లేదు, కాబట్టే ఈ ఫేక్ వీడియోలు. కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా, ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలను మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే, మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు, ఈ రకమైనటువంటి మీమ్స్, రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తక్కు టమారా విద్యలన్నైతే మీరు ప్రదర్శించాలనో, ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే ఎవరు దీనికి వెనకాల ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సే తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పేరు సైతం కూడా మరి ఈ యొక్క మార్ఫింగ్లో రావడం అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచే ఇది జరిగినట్టుగా, దానికి వెనకాల మీ యొక్క కమ్యూనిస్టు మిత్రుల యొక్క లేదా మరి చైనా లాంటి దేశ సహకారంతో జరిగిందా, లేకపోతే మరి ఈ యొక్క ఎవరు క్రియేట్ చేశారు? ఇవాళ రాహుల్ గాంధీ మిత్ర బృందమా, లేదా చైనా కమ్యూనిస్టులా, లేదా మీరు రాహుల్ గాంధీ గుర్తుల్యుడిగా భావించేటువంటి జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు ఆదేశం మేరకు జరిగారా? మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని నిజంగా ఆ రోజు ఒక విధంగా ప్రజలు నమ్మే విధంగా ఆ ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ఆ రకంగా బీఆర్ఎస్ను ఓడించారు ప్రజలు. ఆ రకమైనటువంటి ప్రచారంతో లాభపడి ఉండవచ్చు మీరు.